డాకు మహారాజ్ ది రాబిన్ హుడ్ ఆఫ్ టాలీవుడ్. సో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, ట్రైలర్ లాంచ్ ఎలా ప్లాన్ చేశారు, మూవీలో బాలయ్య క్యారెక్టర్ ఏంటి, తమన్ బీజిఎం ఎలా ఉంది, అసలు మూవీ రన్ టైం ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు యాస్టీస్ గా బాలయ్య బాబుకి భజన చేసేద్దాం. రే డాక్ అంటే డాకేరా, రాజ్ అంటే రాజేరా, ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబురా, డాకు మహారాజరా, కోకో కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. అది మ్యాటర్. చేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో కూపు వస్తుంది, లేకపోతే అలుపు వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డాకు మహారాజ్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కి బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. ఓకే, తర్వాత రిలీజ్ అయిన చిన్ని సాంగ్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. సో కామన్ ఆడియన్స్ కన్నీళ్ళు వచ్చాయి. ఇది ఓకే. సో ఫైనల్ గా ఓకే అండి. జనరల్ గా తమన్ బీజిఎం అంటే ఆడియన్స్ కి పూనకాలు వస్తాయి, కానీ బాలయ్య బాబు సినిమా అంటే మాత్రం తమన్ కి పూనకం వస్తుంది. సో జనరల్ గా బాలయ్య అంటేనే తమన్ ఊగిపోతాడు బీజిఎం తో. కాబట్టి డాకు మహారాజ్ లో తమన్ బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు. దానికి నాది గ్యారంటీ. బాధుడు. అయితే ఈ తమన్ బాధుడికి థియేటర్ లో బాక్సులు ఎన్ని గంటల బద్దలవబోతున్నాయి అనే మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. అదేనండి డాకు మహారాజ్ రన్ టైమ్. సో టోటల్ మూవీ రన్ టైం 2 hours 24 minutes. సో టైటిల్ క్రెడిట్స్, హెల్త్ వార్నింగ్ మెసేజ్లు ఇవన్నీ కలుపుకుని టోటల్ 2 hours 32 minutes అయితే మూవీ రిలీజ్ అయిపోతున్నారు. సో డాకు మహారాజ్ మూవీ రన్ టైం నుంచి మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మధ్యన వస్తున్న సినిమాలన్నీ కూడా అయితే 3 hours ఉంటున్నాయి, లేదంటే అబౌవ్ 3 hours ఉంటున్నాయి. పోనీ ఆ సినిమాల్లో ఏమైనా మ్యాటర్ ఉంటుందంటే అది ఉండదు. 3 గంటలు 3.5 గంటలు కమర్షియల్ రొట్ట సినిమాని 3 గంటలు 3.5 గంటలు థియేటర్ లో కూర్చొని చూడడం అంటే మామూలు విషయం కాదండి, చాలా కష్టం. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ విషయంలో అయితే డాకు మహారాజ్ అప్డేట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మూవీ అంటే 2.5 hours ఉంది, ఇన్క్లూడింగ్ సాంగ్స్. సో చాలా బెటర్ అని చెప్పాలి. మేబీ అనవసరమైన బోర్ కొట్టే సీన్స్ అన్ని కూడా ఎడిటర్ కట్ చేసి పడేసి ఉంటాడు. ఓకే, ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్. సో డాకు మహారాజ్ నుంచి బాలయ్య ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారంటే, బాలయ్య మా జాతర చేయాలి, తమన్ తాండవం ఆడాలి, అది మ్యాటర్. సో తమన్ తాండవానికి చెవులు చిల్లులు పడతాయో లేకపోతే ఏకంగా థియేటర్ టాపులు లేచిపోతాయో చూడాలి. సో నెక్స్ట్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో ప్లాన్ చేశారు. దానికి బన్నీ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని కొన్ని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. అయితే అది నిజమయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పుష్పరాజ్ ఇలాంటి ఈవెంట్లకి అటెండ్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. సో అది జరగదు. సో జాన్ 2nd హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటది. దాని తర్వాత జాన్ 4th అమెరికాలో డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటది. సో ఆ డల్లాస్ ఈవెంట్ లోనే మనకి ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. జాన్ 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఉంటది అని ప్రొడ్యూసర్ అయితే కన్ఫర్మ్ చేశారు. కాకపోతే అది విజయవాడలోనా లేకపోతే మంగళగిరిలోనా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్ లో అయితే ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటది. నెక్స్ట్ డాకు మహారాజ్ మూవీ డైరెక్ట్ చేసింది మెగాస్టార్ ఫ్యాన్ బాబీ. అలాగే డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ చూసుకుంటే నాగవంశీ, అతను బాలకృష్ణ ఫ్యాన్. ఓకే, మెగాస్టార్ ఫ్యాన్ డైరెక్షన్, బాలకృష్ణ ఫ్యాన్ ప్రొడ్యూసర్, కాంబినేషన్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ డాకు మహారాజ్ లో కొన్ని సీన్స్ మాస్ ట్రీట్, ఇంకొన్ని సీన్స్ మాస్ సెలబ్రేషన్స్ ఇస్తాయి అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ కి 20 minutes ముందు ఒక క్రేజీ మాస్ ఎపిసోడ్ ఉంటదంట కాదు, ఉండాలి. బాలయ్య అంటేనే ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ ఉంటేనే బాలయ్య ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. సో సినిమా ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ మనకు రాకూడదు కాబట్టి ప్రతి 10 నిమిషాలకు ఒక హై మూమెంట్ అయితే పెట్టారంట. అంటే ఈ విషయాలన్నీ కూడా నాగవంశీ గారే చెప్పారు. కరెక్టే, బట్ స్టోరీకి హై ఇచ్చే మూమెంట్ అవసరం ఉంటేనే పెట్టాలి. అంతేగాని ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ అంటే స్టోరీలో నేచురాలిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదో ఒక టెంప్లెట్ మూవీలో చూస్తున్న ఫీలింగ్ మనకు రాకూడదు కదా. సో బేసిక్ గా నాగవంశీ గారు అంటేనే హైప్ ఇచ్చే మాటలు మాట్లాడతారు. సో ఇది కూడా అలాగే చెప్పుంటారు. నెక్స్ట్ డాకు మహారాజ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే ఫైనల్ స్టేజ్ లో ఉంది. బాలయ్య లాస్ట్ 20-30 years లో ఎలాంటి విజువల్స్ అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు అని మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తున్నారు. సో నాగవంశీ గారు తమన్ బీజిఎం తో డాకు మహారాజ్ మూవీ ఆల్రెడీ చూశారంట. సినిమా అయితే పెద్ద హిట్ అవబోతుందని నాగవంశీ గారు చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వేరే కన్నా కూడా ఈ డాకు మహారాజ్ మూవీని డైరెక్టర్ బాబీ చాలా బాగా తీశారు అని నాగవంశీ గారు చెప్తున్నారు. అంటే చాలా బాగా తీయడం అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో అండి, మీరు వేరేది అనుకోవద్దు. ఇక నేనైతే డాకు మహారాజ్ ట్రైలర్ కోసం ఏగర్ గా వెయిటింగ్ అండి. అసలు డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన పెద్ద కంటెంట్ అయితే బయటికి రాలేదు. అసలు ఈ మూవీలో ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు స్టోరీ ఎటువైపు వెళ్ళొచ్చు, ఇదంతా కూడా ఇప్పటి వరకు మనకి రివీల్ చేయకపోవడం వల్ల ఖచ్చితంగా ట్రైలర్ కి అయితే అలాంటి అట్రాక్షన్ అయితే ఉంది. సో నేనేమనుకున్నానంటే ట్రైలర్ కి అట్లా బాలయ్య యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్ మిక్స్ చేసి వదులుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్ కి తెప్పించాలంటే ట్రైలర్ ఎలానే ఉండాలి. సో డాకు మహారాజ్ మూవీ గురించి డైరెక్టర్ బాబీ ఏం చెప్తున్నారంటే, డాకు మహారాజ్ లో బాలయ్యని ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా మీరు చూస్తారు అని అన్నాడు. ఓకే, అందరు డైరెక్టర్స్ ఇదే చెప్తారు. సరే, ఇంకేదైనా కొత్తగా చెప్పాడా అంటే షూటింగ్ సెట్ లో ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అని చెప్పాడు. ఓకే, ఇది అందరికి తెలిసిన విషయమే. కొత్తది చెప్పండి సార్. సరే, ఇంకేదైనా కొత్తగా చెప్పారో చూద్దాం. ఈ సినిమాలో ఒక్క సీన్ లో కూడా డూప్ ని ఉపయోగించలేదు. ఎంత కష్టమైన సీన్ అయినా బాలకృష్ణ గారు స్వయంగా చేశారు. ఓకే, ఇది కొత్త పాయింట్. అంటే బాలయ్య గారు ఈ ఏజ్ లో డూప్ లేకుండా చేస్తున్నారంటే మనం బాలయ్య డెడికేషన్ అప్రిషియేట్ చేయాలి. సో బాబీ ఇంకేం చెప్తున్నారంటే, బాలయ్యని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశారంట. ఓకే,
ఇది కూడా అందరూ చెప్తారు. స్టార్టింగ్ ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేశాక ఆ కథ ఇంకొక హీరో దగ్గరికి వెళ్తది. ఇదంతా కామన్ గా జరిగేది, కాకపోతే డైరెక్టర్స్ ఇలా చెప్తుంటారు అంతే. దాంతో పాటు గేమ్ చేంజర్ సినిమాకి మా సినిమా పోటీ కాదు అని డైరెక్టర్ చెప్తున్నారు. అలాంటప్పుడు డాకు మహారాజ్ ని సంక్రాంతికి రిలీజ్ చేయడం ఎందుకు? జస్ట్ జోకింగ్. ఇంక ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న బాబీ డియోల్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏ పెద్ద సినిమాలో చూసుకున్నా మనం విలన్ గా బాబీ రోల్ ని పెట్టేసుకుంటున్నారు. దానికి రీజన్ సింపుల్ అండి. ఎనిమల్ సినిమా పెద్ద హిట్ అయింది, అందులో బాబీ రోల్ విలన్ గా చితక్కొట్టేశాడు. ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్, ఆ మాఫియా లుక్ అవన్నీ కూడా అదిరిపోయాయి. సో మన టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ఉంది, ఏదైనా హిట్ సినిమాలో క్యారెక్టర్ ట్రెండ్ అయిందంటే అది నెక్స్ట్ సినిమాలో కూడా పెట్టేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎనిమల్ లో విలన్ గా బాబీ డియోల్ ట్రెండ్ సెట్ చేశాడు కాబట్టి ఈ డాకు మహారాజ్ లో బాబీ డియోల్ ని పెట్టుకోలేదంట. యాక్చువల్లీ ఎనిమల్ మూవీ కన్నా ముందే బాబీ డియోల్ ని కన్సల్ట్ అయ్యారంట డాకు మహారాజ్ మూవీ కోసం. సో ఎనిమల్ మూవీ కన్నా ముందుగానే డాకు మహారాజ్ కి బాబీ డియోల్ ని సెలెక్ట్ చేశారు, అది మ్యాటర్. నెక్స్ట్ ఇంతకు ముందు బాబీ తీసిన కమర్షియల్ రొట్ సినిమాలు అయినా సరే మాక్సిమం బాబీ సినిమాలు అన్నిటి కూడా పాజిటివ్ టాకే ఉంటది. సో ఇప్పుడు బాబీ మీద అయితే బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. బాలయ్య, అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, సో ఈ 3 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ ఇటువైపు చూస్తే బాబీ కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ తోనే వస్తున్నారు. సో సక్సెస్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ హీరో, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ డాకు మహారాజ్ తో బాలయ్య 100 కోట్లు షేర్ కొడతాడా అంటే కొట్టాలి, ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి మరి. సో ఇదండి డాకు మహారాజ్ మూవీ గురించి డిస్కషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.